హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇంట్లో ఎవరిదైనా బర్త్‌డే ఉన్నా, లేదా ప్రసాదంలో అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా ఎక్కువగా ప్రిపేర్ చేసే స్వీట్ ఏంటంటే సేమియా కదండీ! సేమియా ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండీ! అంత బావుంటుంది మరి టేస్టు. అయితే సేమియా చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడిపోతుంది. అలాంటప్పుడు మళ్ళీ కొద్దిగా పాలు యాడ్ చేసుకొని, వేడి చేసుకొని ఇలా చేస్తూ ఉంటాం కదండీ! అలా ఏమీ లేకుండా చల్లారిపోయిన తర్వాత కూడా మనకి సేమియా అనేది చిక్కగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ అండి. పిల్లలు కూడా ఈజీగా చేసేయొచ్చు. లేదా అస్సలు వంట రాని వాళ్ళైనా అప్పుడప్పుడు వంట చేసేవాళ్ళు కూడా ఈ కొలతలతో కనుక స్వీట్ ప్రిపేర్ చేసినట్లయితే టేస్ట్ అనేది ఎక్సలెంట్‌గా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా ప్రిపేర్ చేసుకునే సేమియా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మీరు సేమియా స్టార్ట్ చేసే ముందు చిన్న సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక పావు కప్పు వరకు. సగ్గుబియ్యాన్ని ఒక 2 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత అవి ములిగేంత వరకు బాగా మరుగుతున్న వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ముందుగా నానపెట్టుకోవడం వల్ల వేడి నీళ్ళతో మనకి సగ్గుబియ్యం అనేది పాలల్లో చాలా త్వరగా ఉడికిపోతుంది. 5 నిమిషాలకి ముందే ఉడికిపోతుందండి. తర్వాత వేరే గిన్నెలోకి ఇలా ఒక చిన్న కప్పుని తీసుకోవాలండి. ఈ కప్పుతోనే సేమియా అయినా, పంచదార అయినా, పాలైనా కొలతలతో తీసుకుంటాము. సేమ్ మెజర్‌మెంట్ కప్ ఉండాలండి. ఇక్కడ పాలు 4 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. 2 కప్పుల వరకు వాటర్‌ని తీసుకోవాలి. 2 కప్పులకి కొద్దిగా తక్కువలో తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ సగ్గుబియ్యంలో వాటర్ యాడ్ చేసాం కదా! సరిపోతుంది. పాలు అనింది వెన్న తీయని పాలైతే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి సేమియాకి. 4 కప్పులు పచ్చి పాలను తీసుకుంటే 2 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలతండి. స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని దానిలోకి పావు కప్పు వరకు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు లైట్‌గా వేగిన తర్వాత దానిలోకి జీడిపప్పు ఎంతైతే తీసుకున్నారో దానిలో సగం కిస్మిస్ తీసుకుంటే సరిపోతుంది. వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లోనే ఉండాలి. ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలోకి సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ నెయ్యి యాడ్ చేయనవసరం లేదు. సేమ్ కప్పుతో 1 కప్ వరకు సేమియా యాడ్ చేసుకొని వీటిని కూడా స్టవ్ సిమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. లేదా మాడిపోతాయి. అస్సలు బాగోదు అలాగా. కొంచెం సిమ్‌లో పెట్టి ఓపికతో ఫ్రై చేసుకుంటే మీకు సేమియా అనేది కమ్మగా బావుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా! దీన్ని తీసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దానిలోనే వదిలేస్తే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలల్లో ఇలా ఒక గరిటె పెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే స్టవ్ మీడియంలో పెట్టినా సరే మనకి పాలనేది పైకి పొంగిపోతా ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఇలా మనం స్టార్టింగే ఇలా గరిటె పెట్టుకొని స్టవ్ మీడియంకి కొద్దిగా తక్కువలో పెట్టుకొని పాలు కాచుకున్నట్లయితే మనకి పాలనేది పైకి పొంగవండి. మీరు పాలు కాసినప్పుడు ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత నానపెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ! మనం ముందుగా వాటిని కూడా యాడ్ చేసుకొని అలా కలుపుకుంటా ఉండాలి. కలపకపోతే అడుగనేది అంటుకుపోతుంది. చూసారు కదా! ఇలా మనం నానపెట్టడం వల్ల వేసిన 3 నిమిషాలకే నాకిక్కడ ఉడికిపోయాయండి సగ్గుబియ్యం అనింది. ఇలా ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి వచ్చేయాలి సగ్గుబియ్యం. అలా అయితే అవి ఉడికిపోయినట్టు. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటా ఉండాలి దగ్గరుండి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. సేమియా కూడా మనకి 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఇలా మనం చెక్ చేసినట్లయితే మెత్తగా అయిపోవాలి. ఇలా అయితే మనకి ఉడికిపోయినట్టు. సేమియా ఉడికిపోయిన తర్వాత ఏ కప్‌తో అయితే సేమియా యాడ్ చేసామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగరు, అలానే పావు కప్పుకి కొంచెం తక్కువలో ఇంకొంచెం షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. తీసుకున్న సగ్గుబియ్యానికి తక్కువ క్వాంటిటీలో షుగర్‌ని యాడ్ చేసుకోండి సరిపోతుంది. నేను చెప్పిన షుగర్ క్వాంటిటీ పర్ఫెక్ట్ కొలతండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే ఎక్స్‌ట్రాగా ఇంకొక 2 స్పూన్స్ వరకు షుగర్‌ననేది యాడ్ చేసుకోవచ్చు. షుగర్ బాగా కరిగిన తర్వాత కూడా మనకి ఇది కొంచెం పలచగా అవుతుందండి. షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత దానిలోకి ఇలా బాగా దంచిపెట్టిన ఇలాచీని 2 వరకు యాడ్ చేసుకోవాలి. అలానే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు ఉన్నాయి కదండీ! వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి.
అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే సేమియా. సేమియా చల్లారిన తర్వాత కూడా మీకు అస్సలు గట్టి పడదండి. కొంచెం చిక్కబడుతుందంతే. టేస్ట్ అయితే చాలా చాలా బా వచ్చింది. చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా సేమియా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.